ఆ ఇద్దరు నాయకులు ఎప్పటినుంచో మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి గౌరవం ఉంది. వారిలో ఒకరేమో బీజేపీ ఎంపీ, మరొకరేమో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. గతంలో తరచూ కలుస్తూ ఉండే ఆ ఇద్దరు నాయకులు రాజకీయ పరిణామాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజాగా వారిద్దరి మధ్య భేటీ జరగడం బీజేపీ బీఆర్ఎస్ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ మధ్యనే కలిశారట. వీరిద్దరి మధ్యన జరిగిన సమావేశం ఇప్పుడు రెండు పార్టీలోనూ చర్చగా మారింది. బీఆర్ఎస్లో కీలకంగా ఉంటూ వచ్చిన రాజేందర్ ఎప్పుడైతే ఆ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారో అప్పటి నుంచి ఆయనకు దూరంగా ఉంటున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ మధ్యనే ఆయన్ను కలిశారు. వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేత ఒకరు బీజేపీ కీలక నేతను ఎందుకు కలిశారనే దానిపై రెండు పార్టీలోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ త్వరలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కు దక్కుతుందనే వార్తల నేపథ్యంలో ఆయన్ను రసమయి బాలకిషన్ కలవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే దానిపై రెండు పార్టీలోనూ రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్ పేరే ఎక్కువ వినిపిస్తోంది. అయితే కాషాయ పార్టీలో కీలక పదవి చేపట్టాలంటే బీజేపీ అభ్యర్థిగా 3 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిల్చోవాలనే నియమం ఉంది. ఈ నియమం కూడా ఈటెల రాజేందర్కు వర్తిస్తుంది. ఆయన బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అనంతరం మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. కాబట్టి అధ్యక్ష పదవి పొందడానికి కావాల్సిన అర్హత లెక్క కూడా సరిపోతోంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆల్మోస్ట్ ఈటెల రాజేందరే సరైనవాడు అనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ పదవి లభించిన తర్వాత ముందడుగు వెయ్యాలంటే తనకంటూ స్నేహబంధం ఉండాలని నిర్ణయించిన రాజేందర్ ఈ క్రమంలో సొంత కోటరీని పెంచుకోవాలని అనుకుంటున్నారనే టాక్ ఒకటి బీజేపీలో గట్టిగా వినిపిస్తోంది. అందుకే ఆయన తనతో కలిసి వచ్చే మిత్రులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో చర్చలు అందులో భాగమేనని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదనే వార్తలు, విశ్లేషణ నేపథ్యంలో ఆ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆలోచిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. తన స్నేహితుడే పార్టీ అధ్యక్షుడు అవుతున్న నేపథ్యంలో ఆయనతో కలిసి నడిస్తే పొలిటికల్ కెరియర్ బాగుంటుందని ఆయన భావిస్తున్నారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. మొత్తం మీద ఇద్దరు కీలక నేతలు భేటీ కావడం, తెలంగాణలో నిత్యం రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో కలవడం రాజకీయంగా అనేక అంచనాలకు తావిస్తోంది అనడంలో సందేహం లేదు.